triplex villas at Bachpalli, APR Projects. ఇప్పుడు ఇక్కడైతే మనము చెల్లా కుటుంబానికి చెందిన చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు చెల్లా వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఇక్కడ ఉంటున్న ఇల్లును మనం చూసాము కదా. ఎలా ఉన్నారు ఇంట్లో, ఏంటి, ఎంత సంతోషంగా ఉన్నారని చూసాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి శ్రీలక్ష్మి రెడ్డి గారు, చూశాను, ఇల్లు చూశాను, చాలా హ్యాపీగా ఉంది. బయట బ్రాండే చెల్లా అనేది అసలుకి లోపలికి వస్తుంటే ఆ బ్రాండ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు అనమాట. ఫస్ట్ మీకు ఇంట బయట రెండు చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇంట్లో ఇబ్బంది ఉంది, బయట ఇబ్బంది ఉంది. అంటే మీ మామగారి తర్వాత ఆ కుటుంబ రాజకీయ వారసురాలుగా మీరే అందరూ అనుకున్నా కూడా కాదు, మేము వారసులని ఇంకోరు వచ్చారు. కానీ కొంతమంది అధినాయకులతో కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఏమన్నంటే ఆవిడ కోడలు కదా, ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చింది ఆవిడకి మేమెందుకు మద్దతు ఇస్తాం. అయినా వారందరిని ఎదిరించి మీరు చెల్లా రామకృష్ణారెడ్డి గారి ఆశయాలు, చెల్లా భగీరథ్ రెడ్డి మీ హస్బెండ్, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి నిలబడ్డారు అసలుకి. సరే ఆ యుద్ధము చేస్తూనే ఇంట్లో కూడా మీరు ఇల్లుని చక్కబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారనమాట. ఎలా ఉంది అసలు ఈ జీవితం? అంటే జీవితం మా మావయ్య గారు ఎప్పుడు ఇల్లు అనేది ఒక దేవాలయంగా అనుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో అంతా సెట్ చేసుకుంటే, అదే మీరే అన్నారు కదా, ఇంట్లో అన్ని చక్కబెట్టుకుని అంత ప్రశాంతంగా ఉంటే బయట అనే ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో మెయిన్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, పిల్లలు ఫ్యామిలీ ఇంపార్టెంట్. మీ మామయ్య గారు ఎప్పుడు అంటుండేవారు అనమాట, చెల్లా రామకృష్ణారెడ్డి గారు, నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ్ రెడ్డి, నా పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర రెడ్డి ఐఏఎస్ సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు, ఐఏఎస్ఐ వస్తాడు, ఐపీఎస్ వస్తాడని చాలామంది చెప్పేవాడు. అప్పుడు అంటే నిజంగా నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ్ రెడ్డి అనేవారు. అయితే మీ మామయ్య గారు ఎమ్మెల్సీగా ఉంటూ చనిపోయారు. ఆయన స్థానంలో మీ హస్బెండ్ చెల్లా భగీరథ్ రెడ్డి గారికి ఆ సీట్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉంటూనే చనిపోయారు. ఆయన దివంగత ఎమ్మెల్సీ చెల్లా భగీరథ్ రెడ్డి గారు, ఆయన కూడా చనిపోయారు. అంటే చెల్లా బ్రాండ్కి ఎవరైతే ముందు నుంచి రాజకీయంగా ఉన్నారో, చెల్లా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెల్లా భగీరథ్ రెడ్డి గారు, ఇద్దరు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు వారసులు మాత్రం మీ పక్కన అటు ఇటుగా ఉన్నారు. చెల్లా రామకృష్ణారెడ్డి, చెల్లా రాజ్యాభిషేకర్ రెడ్డి. ఆ ఇద్దరు లేరు, కానీ ఈ ఇద్దరు ఉన్నారు మీ పక్కన. ఎలా ఉంది అసలు? మనిషి భౌతికంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశయాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఏమనుకున్నారో వీళ్ళలో మేము అట్లా చూసుకుంటూ ఉంటాము. సో ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో సపోర్టివ్గా వీళ్ళిద్దరు నాకు అట్లనే ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని కాదేమో అనుకుంటాను. అంటే మా చిన్నపిల్లలు ఏం తెలిసిన వాళ్ళకి అందరూ అనుకుంటారు, బట్ దే ఆర్ మై స్ట్రాంగ్ కిడ్స్, సపోర్టర్స్.